వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఎంసీఏ సెకండ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి అందరూ ఫస్ట్ సెమ్లో మంచి స్కోర్తోనే బయటకు వచ్చి ఉంటారు. అండ్ చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు, చాలా థ్యాంక్ యూ అని. మీ ఎంకరేజ్మెంట్ వల్ల నా ఛానల్ అనేది ఇంతవరకు ఇంకా వస్తుంది, ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగా నేను చెప్పుకోవాల్సింది వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి 8 యూనిట్స్ ఆర్ దేర్. ఈ 8 యూనిట్స్లో చాలా కష్టంగానే ఉంటుంది. మీ అన్ని సబ్జెక్ట్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ సబ్జెక్ట్. అండ్ సెకండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి వెబ్ టెక్నాలజీస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్ అకార్డింగ్ టు యువర్ థాట్ ప్రాసెస్. సో అన్నిటికన్నా టఫ్ అనేది ఏఐ కాబట్టి దీంట్లో చాలా వరకు ఆల్గరిథమ్స్ ఉంటాయి, దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉంటాయి, దీంట్లో మన డయాగ్రామ్స్ అన్ని నీట్గా గీయాలి. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా టఫ్గానే ఇస్తాడమ్మా. ఈజీగా అయితే ఫస్ట్ సెమ్ లాగా అయితే ఈజీగా అయితే ఉండదు సెకండ్ సెమ్. ఓకే. అండ్ ఈ సబ్జెక్ట్ నోట్స్ అనేది మా దగ్గర మీకు ఫస్ట్ సెమ్ లాగానే ఎలాగైతే కొనుక్కున్నారో ఈ సబ్జెక్ట్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఫర్దర్గా వచ్చే మేజర్ 4 సబ్జెక్ట్స్ ఎక్స్క్లూడింగ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, మీరు అనేది నా వాట్సాప్ నెంబర్కి రావచ్చు, వచ్చి మెసేజ్ అనేది చేయండి. అండ్ అనదర్ నోటీస్, వాట్సాప్ నెంబర్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఉన్న నెంబర్ ఫస్ట్ సెమ్లో చాలామంది నోట్స్ కొనుక్కున్నారు కదా, ఫస్ట్ సెమ్ వాళ్ళు ఆ నెంబర్ నుంచి కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం న్యూ నెంబర్ అనేది తీసుకోండి. అండ్ ఓల్డ్ మెంబర్స్ కూడా నా సజెషన్ ఏంటంటే కొంచెం న్యూ నెంబర్కి రండి, ఎందుకంటే కొంచెం క్లమ్జీగా ఉంది పర్సనల్ నెంబర్ కాబట్టి. అండ్ అన్ని 8 యూనిట్స్ ప్లస్ ఈ ఇయర్ డిస్టెన్స్ పేపర్తో పాటు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు అనేది పెట్టడం జరుగుతుంది. ఇట్ కాస్ట్ అరౌండ్ 69 రూపీస్ మా. ఒక సబ్జెక్ట్ 69 రూపీస్ అని అదేం పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు. డిగ్రీ యూట్యూబ్ ఛానల్సే ఒక్కొక్క కోర్స్ సబ్జెక్ట్కి 100-150 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎంసీఏ కూడా ఇంత తక్కువ ప్రైస్లో అయితే మీకు ఎవరు ఇవ్వరు. సో మీరు వెతుక్కోవడానికి కూడా చాలా ఉంటాయమ్మా. మీరు నోట్స్ అన్ని సర్చింగ్ ప్రాసెస్లోనే మీ టైం అనేది వేస్ట్ అయిపోద్ది. అండ్ ఫస్ట్ సెమ్ లాగే నోట్స్ అనేది ఎలా ఉంటుందో పీడిఎఫ్ మేనర్స్లోనే టెక్స్ట్లోనే ఉంటుంది. డయాగ్రామెటిక్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అన్ని 8 పీడిఎఫ్స్ అనేది వస్తాయి. అండ్ 9th పీడిఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. సో కొనుక్కోలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ క్లబ్ అప్, మీ ఫ్రెండ్స్తో క్లబ్ అప్ అయి డివైడ్ చేసుకొని నా దగ్గర రండి. మీకు అనేది నోట్స్ అనేది క్యూఆర్ కోడ్ పెట్టిన వెంటనే మీరు నాకు పే చేస్తే ఐ విల్ సెండ్ యూ నోట్స్. ఇట్ ఈస్ జెన్యూన్. ఓకే. అండ్ మీకు ఆల్ 4 సబ్జెక్ట్స్ నోట్స్ కావాలంటే ఇట్స్ ఫర్ 229 రూపీస్ ఓన్లీ మా. మీకు సింగిల్ నోట్స్కి అనేది కొనుక్కుంటే మీకు 300 అలా పడిపోతుంది. సో అందరు ఎక్కువ నోట్స్ మోర్ దెన్ 2 నోట్స్ కొన్న వాళ్ళకి నేను పర్సనల్గా ఫస్ట్ సెమ్లో అనేది చాలా వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెమ్లో అయితే చాలా మంది 40 రూపీస్కి కూడా నోట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్ కొంటే ఈసారి కూడా ఆఫర్ అనేది మీకు ఉంది. మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ నేను వాట్సాప్లో పెడతాను. అండ్ 4 సబ్జెక్ట్స్ అంటే ఫుల్ స్టాక్ అని పెట్టండి. 229 రూపీస్ మీరు పే చేస్తే 1 by 1 మీకు డే బై డే మీకు నోట్స్ అన్ని ఐ విల్ ప్రొవైడ్ యూ. ఓకే. లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దే కెన్ ఆల్సో రీచ్ అవుట్ దిస్ వీడియో. యూనిట్ 1 వచ్చేసరికి ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఒక్క యూనిట్ అనేది మనం చదువుకుంటే ఈజీగా 15 to 18 మార్క్స్ అనేది ఈ పేపర్లో అనేది స్కోర్ అనేది చేయగలం. ఈ యూనిట్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది మిగతా యూనిట్స్తో పోలిస్తే. మిగతా యూనిట్స్ అనేది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది అండ్ కొంచెం కష్టం కూడా ఈ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ యూనిట్లో నేను ఈ యూనిట్ నుంచి ఈ స్లైడ్స్లో బ్లూ టెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను ఏ ఇయర్ ఏ క్వశ్చన్స్ వచ్చింది అని కూడా చెప్పట్లేదు. ఈ బ్లూ మార్క్ వచ్చేది మీరు చదువుకొని మ్యాక్సిమం వెళ్ళండి, మీకు అనేది ఆ క్వశ్చన్స్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వన్, గివ్ ది అప్లికేషన్ డొమైన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి డిఫరెంట్ ప్రాబ్లమ్ క్యారెక్టరిస్టిక్స్. థర్డ్ అండ్ సెవెంత్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి టిక్ టాక్ టు ప్రాబ్లం పైన కన్స్ట్రక్ట్ ఏ స్టేట్ స్పేస్ ట్రీ ఫర్ ది ప్రాబ్లమ్ అని ఇచ్చాడు. దీంట్లో మనం ఒక కన్స్ట్రక్ట్ అనేది చేయాలి. ఈ క్వశ్చన్స్ అన్ని నేను పీడిఎఫ్లో అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి యూ కెన్ పర్చేస్ ఇట్ ఇఫ్ యూ నీడ్ ఇట్. అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ అండ్ సెవెంత్ సిమిలర్ క్వశ్చన్ అన్నాను కదా, కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ స్టేట్ స్పేస్ సర్చ్ రీప్రజెంటేషన్ ఆఫ్ వాటర్ జగ్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అని ఈ క్వశ్చన్కి మీనింగ్. అండ్ 4th, 5th, 6th అండ్ 8th క్వశ్చన్స్ వచ్చేసరికి అంతగా అడగలేదు, కానీ మీరు దీంట్లో 2 క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను. లెవెల్ ఆఫ్ మోడల్ ఇన్ ఏఐ అండ్ ఏఐ టెక్నిక్స్ వచ్చేసరికి చదువుకుని వెళ్ళండి. 2 మార్క్స్లో పడే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ప్రొడక్షన్ సిస్టమ్. ఇది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గోయింగ్ టు ది సెకండ్ యూనిట్లో ఈ స్లైడ్ వచ్చేసరికి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్. దే ఆర్ 5 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్. అండ్ దిస్ యూనిట్ నేమ్ ఈస్ సర్చింగ్ ఏఐ.
సర్చింగ్ ఏఐ ఇష్యూస్ అయినా ఉట్టి సెర్చ్ అని ఉంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ హ్యూరిస్టిక్ ఫంక్షన్, గివ్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ స్టార్ ఆల్గరిథం. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ అమ్మ, డిఫైన్ అండ్ ఆర్ గ్రాఫ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఈ దీంట్లోనే 5 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే, ఉట్టి బ్లూ టెక్స్ట్లో ఉన్నది ఇంపార్టెంట్ అనేది కదా, ఆల్ 5 ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. హిల్ క్లైంబ్ రేసింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్టార్ అండ్ ఏఓ స్టార్ ఆల్గరిథం అండ్ మీన్ అండ్ అనాలిసిస్. స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ రాసి ఏదో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోద్ది. మీన్ అండ్ అనాలిసిస్ అని అంటారు దాన్ని. ఓకే. అండ్ సెకండ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ యూనిట్లో కూడా మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఫస్ట్ 3 యూనిట్స్ అనేది మ్యాక్సిమం వదలకండి. ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి ఏదో 2 ఎస్ఏ క్వశ్చన్స్ అనేది పడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇల్లుస్ట్రేట్ హిల్ క్లైంబ్ ప్రాబ్లమ్ విత్ బ్లాక్ వర్డ్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో డిస్క్రైబ్ ది లిమిటేషన్స్ ఆఫ్ హిల్ క్లైంబింగ్ అప్రోచ్. క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది కదా, ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. సో చూసుకొని చదువుకోండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇల్లుస్ట్రేట్ బెస్ట్ ఫస్ట్ సెర్చ్ ఆల్గరిథం విత్ ఎగ్జాంపుల్తో రాయాల్సింది వస్తుంది. మీరు ఏ ఆల్గరిథంలో అయినా డయాగ్రామెటికల్ వేలో రీప్రజెంట్ చేయడానికి అనేది చేయాలి. అప్పుడే మీకు మార్క్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది యూ కెన్ స్కోర్ ఇట్. ఓకే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ పైన ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చాడు. ఏంటి? సాల్వ్ ది క్రిప్ట్ అర్థమెటిక్ కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లం. అది ఏంటంటే సెండ్ ప్లస్ మోర్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అని, కాన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ యూస్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తారని మీరు సాల్వ్ చేయాలి. ఈ ప్రాబ్లం అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్. హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్ అంటే మీకు మ్యాక్సిమం ఎక్కువ రాయకండి. జనరేట్ అండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, చాలా చిన్న చిన్న పాయింట్స్. వాట్ ఈస్ హ్యూరిస్టిక్ సెర్చ్ టెక్నిక్స్ అని తర్వాత దాంట్లో ఒక్కొక్క జనరేట్ అండ్ టెస్ట్, హిల్ క్లైంబ్, బిఎఫ్ఎస్, ఏ స్టార్ అండ్ ఏఓ స్టార్ ఆల్గరిథమ్స్ అన్నీ దీని కింద వస్తుంది. దాన్ని 2 పాయింట్స్ రాయండి, ఇలాగ అడుగుతాయి. అండ్ 6th and 7th కమ్స్ టు అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్. దీంట్లో వచ్చేసరికి బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. డిఎస్సిలో ఈ రెండు ఉంటాయి కదా, సిమిలర్గా ఉంటాయి. డిఎస్సి లాస్ట్ టైం ఎలాగో చదివారు కదా, ఈ క్వశ్చన్స్ అనేది ఈజీగానే ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రా డయాగ్రామ్ ఫర్ దిస్ బోత్. ఓకే. అండ్ కమింగ్ టు థర్డ్ యూనిట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ యూనిట్ ఇన్ ఆల్ యూనిట్స్. ఏంటంటే నాలెడ్జ్ రీప్రజెంటేషన్. నాలెడ్జ్ ఎలా రీప్రజెంట్ చేస్తాం, దాని యొక్క మెథడ్స్ ఏంటి, ఎల్పీ గురించి చూసుకోవాలి. అండ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేంజింగ్ గురించి చూసుకుంటే ఈ యూనిట్లో పెద్దగా మనం కష్టపడాల్సింది అయితే ఏంటి ఉండదు. అండ్ 1, 2 and 4 క్వశ్చన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ రిపీటెడ్లీ ఆస్క్డ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జామినేషన్. ఫస్ట్ యూనిట్ లిస్ట్ ది ఇష్యూస్ ఫర్ నాలెడ్జ్ రీప్రజెంటేషన్. ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి కేఆర్లో రీప్రజెంట్ చేయడానికి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ రీప్రజెంటేషన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రొసీడ్యురల్ వర్సెస్ డిక్లరేటివ్ నాలెడ్జ్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి డిస్టింగ్విష్ బిట్వీన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చైనింగ్. ఈ చైనింగ్ అన్నా రీజనింగ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి లాజిక్ రీజనింగ్ గురించి, రీజనింగ్ అనేది రాదు, లాజిక్ ప్రోగ్రామింగ్ గురించి రాయాలి. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి సింబాలిక్ లాజిక్ ఈజ్ ది టఫెస్ట్ యూనిట్ అమ్మ. థర్డ్ యూనిట్ వచ్చేసి ఎంత ఈజీయో ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి అంతే టఫ్. మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తే మీకు చాలామంది అయితే ఆన్సర్ అయితే చేయలేరు. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఓన్లీ ఒకే క్వశ్చనే. ఇది ఒక చిన్న ఏఐ ప్రాబ్లం, రిజల్యూషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని సాల్వ్ చేయమంటారు. కొన్ని యూనిఫికేషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేయమంటారు, కొన్ని ఫస్ట్ ఆర్డర్ ప్రిడిక్టెడ్ లాజిక్ని యూజ్ చేయమంటారు, కొన్ని ప్రపోర్షనల్ లాజిక్ని యూజ్ చేయమని ఇలాంటి కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు. మ్యాన్ ఈస్ మోర్టల్ అని ఇలాంటి దీనికి మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి బై యూజింగ్ రిజల్యూషన్ ప్రిన్సిపల్ దట్ వెదర్ మార్కస్ హేటెడ్ కేసర్ ఆర్ నాట్. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు అడిగాడు. అండ్ బై ద వే ఈ ఇయర్ 2025 డిస్టెన్స్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అండ్ కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్, థియరాటికల్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ సింబాలిక్ లాజిక్? సెకండ్ వన్ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ప్రిపోజిషనల్ లాజిక్ అండ్ ప్రెడిక్టెడ్ లాజిక్. అండ్ థర్డ్ వన్ యూనిఫికేషన్ అండ్ రిజల్యూషన్ మధ్య ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు. ఫోర్త్ న్యాచురల్ డిడక్షన్స్ ఇంపార్టెంటే 2 మార్క్స్కి. నార్మల్ ఫార్మ్స్ అండ్ టైప్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 6th వన్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ రూల్స్, స్ట్రక్చర్స్ అండ్ టైప్స్. ఓకే. 7th వన్ వచ్చేసరికి ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్. 2 మార్క్స్ క్వశ్చన్కి అడుగుతారు. ఇంటే ఈ యూనిట్లో దీంట్లో థియరాటికల్ క్వశ్చన్స్ తక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. Coming to the 5th unit is structured representations of knowledge. How knowledge is represented in structured format. This unit is all about. So there are some limited important questions and those questions are repeatedly into the AU question paper. So
The blue texts are the important questions, as you know. Coming to the first question, difference between semantic and partial semantic net with its application. మీరు అనేది డిఫరెన్స్ అనేది రాయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ఫ్రేమ్ అండ్ ఇట్స్ టైప్. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కాన్సెప్చువల్ డిపెండెన్సీ నుంచి దాని గురించి థియరాటికల్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ స్టేట్మెంట్స్ అనేది ఈ ఇయర్ డిస్టెన్స్ పేపర్లో అనేది ఇచ్చారు కాబట్టి ఏంటంటే విశ్వాంత్ గివ్స్ విదుషా ఏ బుక్. అండ్ సెకండ్ వన్ జతిన్ బ్యాగ్ మితా ఫర్ ఏ పెన్సిల్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ కాన్సెప్చువల్ గ్రాఫ్స్. ఓకే. ఫిఫ్త్ ఈస్ వాట్ ఈస్ స్క్రిప్ట్స్. 2, 4 and 5 దీస్ ఆర్ 2 marks question and this can be asked as ది లాస్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో లాస్ట్లో మీకు రైట్ ఏ నోట్ అబౌట్ దిస్ అని ఉంటుంది కదా, దాంట్లో కూడా అడగచ్చు. ఓకే. సిక్స్త్ వన్ వాట్ ఈస్ మ్యాచింగ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మ్యాచింగ్ టెక్నిక్స్. మ్యాచింగ్ టెక్నిక్స్లో బోల్డ్ ఉంటాయమ్మా, మీ సిలబస్లో ఉన్నది మాత్రం రాయండి. మ్యాచింగ్ టెక్నిక్స్లో పార్షియల్ మ్యాచింగ్, ఫజీ మ్యాచింగ్ ఆల్గోరిథమ్స్ అండ్ ఆర్ఈటీఈ మ్యాచింగ్ ఆల్గోరిథమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 అనేది రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడిపోతాయి. అండ్ వాట్ ఈస్ మ్యాచింగ్ అండ్ ఇట్స్ టైప్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ కాంట్ బి ఇగ్నోర్డ్ బై ది పేపర్ సెటర్. ఓకే. And coming to the 6th unit is reasoning under uncertainty. This chapter comes under total statistical reasoning. దీంట్లో ప్రాబబిలిటీ ఉంటుంది, బేస్ థియరం ఉంటుంది. దాని గురించి దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ యువర్ నెక్స్ట్ కమింగ్ సెమ్స్ ఆల్సో. థర్డ్ అండ్ ఫోర్త్ సెమ్లో కూడా మీకు ఎంఎల్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది. అండ్ మీ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లో బేస్ థియరం, స్టాటిస్టికల్ రీజనింగ్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇట్స్ అ యూనిట్. అండ్ మీరు ఇక్కడ కనుక బాగా చదువుకుంటే ఆ మిగతా 2 సెమ్స్ మీకు ఈజీ అవుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ ఆర్ డిఫైన్ మొనాటిక్ అండ్ నాన్ మొనాటిక్ రీజనింగ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ట్రూత్ మెయింటెనెన్స్ సిస్టమ్. అండ్ థర్డ్ వన్ ఈస్ హౌ డూ యూ కన్స్ట్రక్ట్ ఏ బైసన్ నెట్వర్క్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 3 and 4. ఓకే. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాబిలిటీ అండ్ బేయిస్ థియరం. సారీ, స్పెల్లింగ్ అనే చిన్న మిస్టేక్. బేయిస్ థియరం మీకు తెలుసు కదా, ఫస్ట్ సెమ్లో స్టాట్తో చదువుకుంటారు. ఆ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో కొన్ని స్టాటిస్టికల్ ఫార్ములాస్ అన్నీ రాయాల్సింది వస్తుంది మీరు వచ్చేసరికి. అండ్ ప్రాబిలిటీ అండ్ బేయిస్ థియరం అండ్ బేస్ ఇన్ ప్రాబిలిస్టిక్ ఇన్ఫరెన్స్ అన్నా కూడా మీరు బేయిస్ థియరం గురించి చాలా ఇంపార్టెంట్, ఇన్ డెప్త్గా ఈ కాన్సెప్ట్ అనేది రావాలి. ఎందుకంటే షూర్ క్వశ్చన్, ఇట్ ఈస్ అ షూర్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రూల్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెమ్స్టర్ షాఫర్ థియరీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా వరకు వినుంటారు మీరు బయట, వాట్ ఈస్ ఫజీ లాజిక్ అండ్ ఫజీ సిస్టమ్. 2 marks క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. ఓకే. కమింగ్ టు యూనిట్ 7 వచ్చేసరికి ఎక్స్పర్ట్ సిస్టమ్స్. ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో ఓన్లీ 3 క్వశ్చన్సే ఉన్నాయమ్మా. ఎస్ఏ క్వశ్చన్స్ అయితే 2, 3, 4. ఈ 4 చదువుకుంటే వాడు యూనిట్ 7 నుంచి అయినా, యూనిట్ 8 ఎన్ఎల్పి నుంచి అయినా, ఈ 2 unitsలోంచి వాడి చాయిస్ అనేది ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. అండ్ యూనిట్ 7లో వచ్చేసరికి రూల్ బేస్డ్ సిస్టమ్ వచ్చేసరికి చాలాసార్లు 2 marks పడిందమ్మా. మీరు చదువుకొని వెళ్ళడం బెస్ట్. అండ్ సెకండ్ వన్ వాట్ ఈస్ ఎక్స్పర్ట్ సిస్టమ్ అండ్ స్ట్రక్చర్, డిస్క్రైబ్ ది ఇట్ స్ట్రక్చర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ 2, 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వకపోతే 4th క్వశ్చన్ అనేది వాడి చాయిస్గా ఉంటుంది. 2, 3 మ్యాక్సిమం 2, 3 నుంచి ఇచ్చేస్తారు, లేకపోతే 4th క్వశ్చన్ దే విల్ గో. వాట్ ఈస్ నాలెడ్జ్ అక్విజిషన్ అండ్ వ్యాలిడేషన్ టెక్నిక్స్. ఓకే. మీరు చాయిస్ మిగతా 5, 6, 7 వచ్చేసరికి మీ చాయిస్. బ్లాక్ బోర్డ్ ఆర్కిటెక్చర్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్, షెల్స్, నాలెడ్జ్ బిల్డింగ్ సిస్టమ్ టూల్. ఓకే. ఈ అన్ని క్వశ్చన్స్ కావాలంటే పీడిఎఫ్ ఈజ్ ఇన్ అ వెరీ ఈజీ ఫార్మాట్ దట్ కెన్ బి 1 time చదివినా మీకు మ్యాక్సిమం గుర్తుండేలాగా పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేసాను, కొంచెం టైం టేకింగ్ అయినా. ఓకే. ఇఫ్ యూ వాంట్ బై. 8th క్వశ్చన్ వచ్చేసరికి ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మనం చాట్ బాక్స్లో అవన్నీ యూజ్ చేస్తాం కదా, దాని గురించే ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. స్టాండర్డ్ క్వశ్చన్ అదే వస్తుంది ఈ యూనిట్ నుంచి. లేకపోతే సెకండ్ క్వశ్చన్ పడుతుంది, డిస్క్రైబ్ ది రోల్ ఇన్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, హౌ ఇట్ ఈస్ అప్లైడ్. దాన్ని మించి పేపర్ అనేది టఫ్గా ఉండాలంటే మిగతా 3, 4, 5, 6 నుంచి ఇస్తాడు. కాబట్టి ఎన్ఎల్పి అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ఈ రెండు యూనిట్స్ అనేది చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. ఎన్ఎల్పి కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే ఈజీయే, మిగతా క్వశ్చన్ ఇఫ్ యూర్ ట్రయింగ్ టు స్టడీ ఇట్ ఈస్ ఏ బిట్ డిఫికల్ట్. సో థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ఆర్గ్యుమెంటెడ్ ట్రాన్సిషన్ నెట్వర్క్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ సినెటిక్ ప్రాసెసింగ్ విత్ డయాగ్రామ్. ఓకే. 4th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ కాంపోనెంట్ ఆఫ్ ప్లానింగ్ సిస్టమ్. 5th కంపేర్ గోల్ స్టాక్ ప్లానింగ్ అండ్ హైరానికల్ ప్లానింగ్. 6th వన్ వాట్ ఈస్ రియాక్టివ్ సిస్టమ్. సో ఇంత కాన్సెప్ట్స్ అనేది ఉంది ఎన్ఎల్పిలో, అవన్నీ అన్ఇంపార్టెంట్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం చదువుకోండి. ఒకవేళ ఒక క్వశ్చన్ ఉంచుకుంటారంటే 3rd క్వశ్చన్ ఉంచుకోండి. ఫర్దర్ దట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ నాట్ నీడెడ్. అండ్ నాకు కామెంట్ సెక్షన్స్లో చెప్పండి మీకు ఈ సబ్జెక్ట్ అనేది
మీ కాలేజ్లో చెప్పారా చెప్పలేదా అని, టీచింగ్ అనేది ఎలా ఉండింది. ఎందుకంటే ఏఐ సబ్జెక్ట్ వచ్చేసరికి కొన్ని కాలేజెస్లో అయితే చెప్తారు అండ్ మ్యాక్సిమం డెప్త్గా అయితే ఎవరు వెళ్ళరు. కానీ మీకున్న ఏఐ సిలబస్ వచ్చేసి 8 యూనిట్స్ అనేది ఉంది. 8 యూనిట్స్ అనేది స్టాట్ ఎగ్జామ్ కన్నా ఈ ఎగ్జామే కష్టం అంటాను నేనైతే. సో బాగా చదువుకోండి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి 1 మంత్ టైం ఉంది కాబట్టి, 1 మంత్ కాదు, ఒక 25 డేస్ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ వెల్. అండ్ విత్ ఇన్ దిస్ వీక్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫోర్ యూ సబ్జెక్ట్స్, వెబ్ టెక్నాలజీస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ అనేది వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫర్ నోట్స్ కాంటాక్ట్ దిస్ న్యూ నెంబర్. ఒకవేళ మీరు ఫస్ట్ సెమ్ నుంచి నోట్స్ అనేది చాలామంది తీసుకున్నారుగా, వాళ్ళు అనేది కంటిన్యూ అయిపోయినా ఇట్స్ ఎ నాట్ ఎన్ బిగ్ ఇష్యూ. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి అనేది నోట్స్ అనేది కొనుక్కోండి. మీకు స్కానర్ పెడతాను. అండ్ డిస్కౌంట్స్ అనేది మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటేనే డిస్కౌంట్స్ అనేది అప్లై అవుతాయి. అదర్ దెన్ నో డిస్కౌంట్స్ ఫర్ 1 సబ్జెక్ట్ అండ్ నో బార్గెనింగ్. ఓకే, మీరు 4 ఎక్కువ సబ్జెక్ట్స్ కొనుక్కుంటే నేనే తగ్గిస్తాను. అండ్ 70 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ యూ ఆల్. ఓకే, బికాస్ యు ఆర్ మాస్టర్స్ అండ్ 70 రూపీస్ ఈజ్ సో అఫోర్డబుల్. అండ్ బయట ఇంకా డిగ్రీ యూట్యూబ్ ఛానల్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్ 150, 100 అనేది ఛార్జ్ చేస్తున్నారు. కానీ మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని ఈ 69 రూపీస్ అనేది 8 యూనిట్స్కి పెట్టడం జరుగుతుంది. అదర్వైజ్ ఈచ్ యూనిట్ 10 అని చెప్పుకున్న 80 ఎక్కువ అయిపోద్దని వీ హ్యావ్ కన్సిడర్డ్ ఏ బిట్ డిస్కౌంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్. And if you want, contact me and you can collaborate with your classmates and also buy. Okay, thank you and all the best. And don't forget to subscribe to ADK Studies and go and share to your college group. If you మీరు అనేది కాలేజ్ గ్రూప్లో షేర్ చేస్తే కొంచెం డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. టైం అనేది లేదు, ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.